హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అన్బిలీవబుల్ అనే సిరీస్ లోని 7th అలాగే 8th ఎపిసోడ్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రెండే లాస్ట్ ఎపిసోడ్స్. ఇంతటితో ఈ సిరీస్ కూడా అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సిరీస్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే డిటెక్టివ్ గ్రేస్ ని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో ఆ కిల్లర్ గాడు ఉంటాడు అని చెప్పేసి వెళ్ళింది కదా, వెళ్ళి చూస్తే ఇంకొకటి ఉన్నాడు. అందులోనూ వాడు అన్నయ్య ఉన్నాడు కదా, వాడిని చూసి తను స్టన్ అయిపోయి కారులో రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కరెంట్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి మనం అనుకున్న తప్పు లోపల వాళ్ళ అన్నయ్య గడు ఉన్నాడు, వాడు చూడటానికి రౌడీలో ఉన్నాడు. అందులోనూ వాడు అండర్ కవర్ ఆపరేషన్ లో రౌడీలతో పాటు కలిసి 10 సంవత్సరాలు పనిచేశాడు. నాకు తెలిసినంత వరకు ఇదంతా వాడే చేస్తున్నాడని చెప్పేసి డౌట్ గా ఉంది. ఖచ్చితంగా వాడే చేసుంటాడని చెప్పేసి అంటంతో కరెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే తమ్ముడి దగ్గర ఉన్న DNA తీసుకున్నారు, కాకపోతే వాళ్ళ అన్నయ్యది లేదు. అందులోనూ ఆ తర్వాత ఇద్దరు డిటెక్టివ్లు ఆఫీస్ లో మీట్ అవుతారు. అంతేకాకుండా ముందు కప్పు మీద ఉన్న ఆ DNA మ్యాచ్ అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి టెస్ట్ కి పంపిస్తారు. ఒకవేళ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అదే కుటుంబం. అంతేకాకుండా ఇద్దరులో ఎవరు తప్పు చేశారో చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ అన్నదమ్ముల గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ మొత్తం ఏం చేస్తారంటే ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద ఒక కన్నేసి ఉంచుతారు. మరీ ముఖ్యంగా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు కదా, ఆ అమ్మాయి అడ్రస్ కూడా కనుక్కొని ఆ అమ్మాయిని కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఆల్రెడీ కోర్టు చెప్పింది కదా కౌన్సిలింగ్ కి వెళ్ళాలని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా కౌన్సిలింగ్ కి అటెండ్ అవుతుంది. అయిన తర్వాత తానేంటంటే ఆవిడ చెప్పేది వింటూ ఉండాలన్నమాట. అందుకని తాను కూడా ఒక గంట సేపు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా కూర్చొని వింటూ ఉంటుంది. అందులో ఆవిడ కూడా చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఇద్దరు అన్నదమ్ముల్ని పోలీసులు ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులోనూ మరోవైపు గ్రేస్ ఏం చేస్తుందంటే ఒక పై అధికారిని అడుగుతుంది అనమాట, ఇప్పటికైనా సెర్చ్ వారెంట్ వస్తుందా, ఆ అన్నదమ్ములు ఇల్లు మొత్తం సెర్చ్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక ఆధారం దొరుకుతుందని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న ఆఫీసర్ ఏమంటాడంటే ఇప్పుడు DNA ల్యాబ్ పంపించారు కదా, టెస్ట్ చేసి ఆ 7 స్కిన్ సెల్స్ తో గనక మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వారెంట్ వస్తుంది, సెర్చ్ వారెంట్ తీసుకొని ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం సెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో గ్రేస్ కూడా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కొత్తగా చేరిన కుర్రాడు ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ వేసి వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేసి ఉంటారని చెప్పేసి మనోడు గెస్సింగ్ వస్తాడు. అదేంటంటే ఇద్దరి సోషల్ మీడియా పోస్టులన్నిటిని చూసి ఏ టైంకి పోస్ట్ చేశారు, ఏ టైంలో మానభంగాలు జరిగాయి, ఆ మానభంగం జరిగిన టైంలో పోస్టులు చేస్తే ఖచ్చితంగా వాడు ఈ మానభంగాలు చేసినట్లు కాదు కదా. అందుకని బాగా అనాలిసిస్ చేసి తమ్ముడు మీద పెద్దగా డౌట్ లేదండి, వాడు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే ఉంటూ ఉన్నాడు, అలాంటి వాడు టైం తీసుకొని మానభంగాలు చేసేంత టైం ఉండదు వాడికి, వాళ్ళ అన్నయ్య మాత్రం చాలా తక్కువగా సోషల్ మీడియాలో ఉంటున్నాడు అని చెప్పేసి వాడి గురించి చెప్తాడనమాట. కాకపోతే ఒకసారి ఏంటంటే మానభంగం జరిగిన వెంటనే వాడేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళాడనమాట. అక్కడ కరణ్ కి డౌట్ వచ్చేస్తుంది. వీడు మానభంగం కంప్లీట్ చేసిన తర్వాత హ్యాపీగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానని చెప్పేసి వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పని మీద వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కరణ్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్లు చెప్తూ ఉంటారు. అప్పుడు కరణ్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. బేసికల్ గా అక్కడ తుపాకీ కొనాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అది ఉంటేనే తుపాకీలు అమ్ముతారు. సో వాడు తుపాకీ కొనుక్కొని ఎవరెవరు అమ్మాయిలందరినీ టార్గెట్ చేసి వెళ్తాడు, వాళ్ళందరినీ ఆ గన్ను చూపించి వాడు బెదిరిస్తూ ఉంటాడని చెప్పేసి కరణ్ కి పూర్తిగా అర్థమైపోతుంది. అంతేకాకుండా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఆ అన్నదమ్ముల్లో తమ్ముడిని మాత్రం అబ్జర్వ్ చేస్తుంటే వాడు మాత్రం ప్రశాంతంగా పిజ్జా కొనుక్కొని రోడ్ల మీద తిరుగుతూ ఉండటం, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. మరో పక్క కరణ్ అలాగే గ్రేస్ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ మళ్ళీ కౌన్సిలింగ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా చాలా సేపు మాట్లాడుతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా సైలెంట్ గా కూర్చొని వింటూ ఉంటుంది. అప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట, నేనేం చేసావు అని చెప్పేసి అంటంతో నేను ఒక జాంబీ సినిమా చూశాను అని చెప్పేసి అంటుంది. ఆవిడేమంటుందంటే జాంబీయా అంటే ఏంటి అని చెప్పి అడిగితే ఒక వైరస్ ఉంటుంది, అది అటాక్ అయిన వాళ్ళకి ఏంటంటే కేవలం ఆకలి మాత్రమే ఉంటుంది, వాళ్ళు మనుషులు మాత్రమే తింటూ ఉంటారు, అలా తింటూనే ఉంటారు, పాపం వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు, కానీ ఆ వైరస్ ఎవరికైతే అటాక్ అవ్వకుండా ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ జాంబీస్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు అని చెప్పేసి అంటంతో ఆవిడకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి మరి వీళ్ళు బతుకుతారా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏముంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి భయపడుతూ ఉంటారు, వాళ్ళకి ఆ వైరస్ వచ్చిందా లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు తప్పించుకునే ప్రాసెస్ లో వీళ్ళ పక్కన వాళ్ళు కూడా బుక్ చేసి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఆవిడ ఏమంటుందంటే నీ కౌన్సిలింగ్ అయిపోయింది, ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది, నువ్వు కావాలంటే కౌన్సిలింగ్ అయిపోయిందని చెప్పేసి నేను సంతకం పెట్టేస్తాను, ఒకవేళ నువ్వు ఏదైనా
ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు వేరే క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు, అసలు నువ్వు నిజం చెప్పావు అబద్ధం చెప్పావు అని చెప్పేసి ఈ కేసు గురించి ఎందుకు అడగట్లేదు అని చెప్పేసి అనడంతో, ఏముంది ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది, నాకు తెలిసినంత వరకు నువ్వు అబద్ధమే చెప్పుంటావు, నీకు అన్యాయం జరిగి ఉంటుంది, కాకపోతే నువ్వు భయపడి ఉంటావు తల్లిదండ్రులు ఏందను అని చెప్పేసి అనడంతో హీరోయిన్కి ఏంటంటే ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి. అంతేకాకుండా తనకు కొంచెం ధైర్యం వస్తుంది, ఈవిడ కొంచెం మంచివిళ్ళ ఉంది అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఆ DNA మ్యాచ్ అవుతుంది. ఇంకేముంది, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఏంటంటే సెర్చ్ వారెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళేటప్పుడు కరణ్ ఏం చేస్తుందంటే గ్రేస్ని కూడా రమ్మంటుంది. కాకపోతే గ్రేస్ ఏమంటుందంటే, నువ్వు వెళ్ళు, నాకు వేరే పని ఉందని చెప్పేసి అంటంతో కరణ్కి ఏం అర్థం కాదనమాట. మన ఇద్దరం కలిసి ఈ కేసు చూస్తున్నాం కదా, ఎందుకు రావని చెప్పేసి అంటంతో, లేదు లేదు నాకు పని ఉందని చెప్పేసి అంటంతో కరణ్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వాడి ఇంటికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కొంతమంది పోలీసులు తీసుకొని వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత డోర్ కొడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ అన్నయ్య బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇదిగో సెర్చ్ వారెంట్ అని చెప్పేసి ఒక కేసులో నీ మీద డౌట్ గా ఉందని చెప్పేసి తనని అరెస్ట్ చేస్తారు. చేతికి హ్యాండ్ కఫ్స్ చేస్తారు. సడన్ గా కరణ్ కి ఏంటంటే వాడి కాలు మీద మచ్చుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుందో, చూస్తే నిజంగానే మచ్చుంటుంది. అదే సమయంలో కరణ్ ఆ అన్నగాడితో ఏమంటుందంటే, చూడు, ఆడవాళ్ళని మానభంగం చేస్తున్న వాడి కేసులో నేను ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము, కాబట్టి నువ్వు ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తావా లేకపోతే లాయర్ తో మాట్లాడుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తావా అని చెప్పేసి అంటంతో, నాకు లాయర్ కావాలి అని చెప్పేసి అంటాడు. దాంతో కరణ్ కూడా సరే అంటుంది. అదే సమయంలో తమ్ముడిని కూడా అరెస్ట్ చేస్తారనమాట. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి బాబు అని చెప్పేసి మనోడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మ్యాటర్ మొత్తం చెప్పిన తర్వాత అవునా అని చెప్పేసి మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత కరణ్ ఏం చేస్తుందంటే ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా వెతికేటప్పుడు అక్కడ చాలా పెన్ డ్రైవ్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా CDs కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఈ క్రైమ్ కి సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా పింక్ కలర్ కెమెరా కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ లో అన్నదమ్ముల్లో అన్నని మాత్రం డిఫరెంట్ గా చెక్ చేస్తూ ఉంటారు. వాడి ఉమ్ము తీసుకుంటారు, శరీరం మీద ఉన్న చెమటని తీసుకుంటారు, హెయిర్ శాంపిల్స్ తీసుకుంటారు, రకరకాలుగా వాడి DNA టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మరోవైపు కరణ్ ఏం చేస్తుందంటే వాడి ఇంట్లో ఒక బాక్స్ కనిపిస్తుంది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళ ఇన్నర్స్ ఉంటాయి. వాడు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని అయితే నాశనం చేశాడో వాళ్ళందరి ఇన్నర్స్ ఉంటాయి. ఒక గన్ను కనిపిస్తుంది. అందరూ ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి. ఎందుకంటే కాలికి మచ్చ ఉంది, వాడి దగ్గర ఒక కెమెరా ఉంది, వీటన్నిటికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. దాంతో కరణ్ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా మొత్తం మీద ఆ సైకో గాన్ని పట్టేసుకున్నాం అని చెప్పేసి ఆనందపడుతూ ఉంటారు. ఆ తర్వాత కరణ్ పోలీస్ స్టేషన్ కి వస్తే అందరూ కరణ్ ని పొగుడుతూ ఉంటారు. దాంతో గ్రేస్ దగ్గరికి అదే డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ వచ్చేసి ఆ పొగడతలు, ఆ ప్రశంసలు మీకు కూడా రావాలి కదా అని చెప్పేసి అనడంతో గ్రేస్ ఏమంటుంది అంటే, లేదు లేదు, ఈ కేసు కోసం తను ఎంతగానో కష్టపడింది, ఆ ప్రశంసలన్నీ తనకే కావాలి, ఎందుకంటే తన ప్రాణం పెట్టి మరీ పనిచేసిందని చెప్పేసి అనడంతో అవునా అని చెప్పేసి పక్క లేడీ అంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత కరణ్ ఏంటంటే గ్రేస్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దాంతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అంటంతో, లేదు లేదు నాకు కొంచెం పని ఉందని చెప్పేసి అంటుంది. అందులోను కరణ్ ఏమంటుందంటే, ఆ సైకో గాడు లాయర్ లేకుండా మాట్లాడంట అని చెప్పేసి అంటంతో గ్రేస్ కూడా అబ్బా మిస్ చేశాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే వాడి తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇద్దరు కలిసి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మనోడిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ సైకో గాడి తమ్ముడికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. అసలు ఎందుకు అరెస్ట్ చేశారండి అని చెప్పేసి అంటంతో, మీ అన్నయ్య వల్ల అని చెప్పేసి అంటారు వీళ్ళిద్దరు. దాంతో వాడికి భయం వేసి, మా అన్నయ్య ఎక్కడైనా బాంబులు వేసాడని చెప్పేసి అంటే, లేదు లేదు, మీ అన్నయ్య చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు, అంతేకాకుండా వాళ్ళ ఇన్నర్స్ ని ట్రోఫీస్ లాగా ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటంతో ఇతను బాధపడతాడనమాట. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఎంత బాధపడుతుందో, వీడు దుర్మార్గుడు అని తెలుసు కానీ మరీ ఇంత దుర్మార్గుడు అని చెప్పి నాకు తెలియదు అని చెప్పేసి ఆ సైకో గాడు వాళ్ళ తమ్ముడు కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. బట్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఆ సైకో గాడి ఇంట్లో ఒక పింక్ కలర్ కెమెరా దొరికింది కదా, అందులో చాలా ఫొటోస్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని 1 by 1 చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసి అతనికే చిరాకు వచ్చేసి, వీడు మరీ ఇంత దుర్మార్గుడు అని చెప్పేసి మిగతా ఫోటోలు మీరు చూడండి అని చెప్పేసి కరణ్ కి గ్రేస్ కి ఆ సిస్టమ్ అప్పు చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళిద్దరు ఏంటంటే ఆ కెమెరాలో ఉన్న ఫొటోస్ అన్ని 1 by 1 చూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే కౌన్సిలింగ్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అక్కడ ఉన్న సైకియాట్రిస్ట్ తో ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది. దాంతో ఆ సైకియాట్రిస్ట్ ఏముంటుందంటే, చూడమ్మా, నువ్వు 2 సార్లు మానభంగానికి గురయ్యావు. మొదటిసారి ఆ సైకో గాడి వల్ల అయితే, రెండోసారి నిన్ను అర్థం చేసుకోవాలని పోలీసుల వల్ల అని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ కూడా హీరోయిన్ కి సారీ చెప్తుంది. అంతేకాకుండా తన దగ్గర ఓపెన్ గా జరిగిన ప్రతి చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే
ఎందుకంటే హీరోయిన్ కి బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు. కాకపోతే ఈవిడ మాత్రం కన్న తల్లిలా అన్ని వింటుందని చెప్పేసి హీరోయిన్ తన ప్రాబ్లమ్స్ మొత్తం అమ్మాయికి చెప్పుకుంది. అందుకని ఆవిడ కూడా ఏంటంటే పాపం హీరోయిన్ చూసిన తర్వాత జాలనిపిస్తుంది. అందులోనూ ఈ సొసైటీ ఈ సిస్టమ్ నిన్ను అర్థం చేసుకోకుండా నీకు సపోర్ట్ చేయకుండా నిన్ను అపార్థం చేసుకున్నందుకు వాళ్ళందరి తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫొటోస్ చూస్తున్న కరణ్ ఆ తర్వాత గ్రేస్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఫొటోస్ చూసి చూసి పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి, వీడు ఎంత దారుణమైన సైకోగాడా అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు సైకియాట్రిస్ట్ హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఇలాంటిది నీ జీవితంలో మళ్ళీ జరిగితే మరి నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవా అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తానండి, ఎందుకంటే ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికి చెప్పినా నమ్మరు, వాళ్ళు ఎలాగో నమ్మరు కాబట్టి నేను కూడా వాళ్ళకి చెప్పనండి, నాకు నేనుగా హ్యాండిల్ చేసుకుంటాను, నాకేం జరగనట్టు ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈ భూమి మీద నాకు నేను మాత్రమే ఉన్నానని చెప్పేసి అంటంతో సైకియాట్రిస్ట్ కూడా బాధ అనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరణ్ ఆ తర్వాత గ్రేస్ వాళ్ళిద్దరిని చూపిస్తారు. అక్కడ ఉన్న టెక్నీషియన్ ఏమంటాడంటే, మేడం ఈ కెమెరాలో ఉన్న కొన్ని ఫొటోస్ వాడు డిలీట్ చేశాడు, కాకపోతే మేము రికవరీ పెట్టడం వల్ల ఆ ఫొటోస్ అన్ని వచ్చేసాయి, కావాలంటే వాటిని కూడా చూడండి అని చెప్పేసి అంటంతో ఇద్దరు ఆ ఫొటోస్ ని చూస్తారు. అవి చూసిన తర్వాత వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది కూడా వాడేంటంటే అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత వాళ్ళ వీపు మీద వాళ్ళ ఐడి కార్డు పెట్టి ఫోటో తీసాడనమాట. ఆ ఫోటో ఇప్పుడు వాళ్ళు చూస్తారు. ఆ ఫోటో ఎవరిదో కాదు, మన కథలో హీరోయిన్ ది. అందులోను వాళ్ళిద్దరు ఏంటంటే ఈ అమ్మాయి కేసు కొట్టేశారు కదా, కానీ ఇక్కడ ఫోటో ఉందంటే ఈ అమ్మాయికి దారుణం జరిగిందని చెప్పేసి వీళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లో తాను పనిచేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి తన పనికి తాను వెళ్తుంది. మరోవైపు కరణ్ అలాగే గ్రేస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరోయిన్ కేసు డీల్ చేసిన డిటెక్టివ్ కి కాల్ చేస్తారు. గ్రేస్ కాల్ చేస్తుంది. కాల్ చేసి మేము ఇలా ఒక సైకోగాన్ని పట్టుకున్నామండి, వాడిని పట్టుకున్న తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు మేరీ అనే ఒక అమ్మాయి కేసు డీల్ చేశారు కదా, ఆ అమ్మాయిని కూడా వీడు మానభంగం చేశాడని చెప్పేసి అంటాడు. మేరీ అంటే మన కథలో హీరోయిన్ అనమాట. తానేమంటాడంటే లేదండి ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది, ఆ అమ్మాయికి కోర్టు వాళ్ళు శిక్ష కూడా విధించారు, ఎందుకంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది కాబట్టి అని చెప్పేసి అంటంతో గ్రేస్ ఏమంటుందంటే లేదు లేదు అర్జెంట్ గా మీ ఈమెయిల్ ఐడి నాకు చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా చెప్తాడు. వెంటనే గ్రేస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి సంబంధించిన ఫొటోస్ అంటే ఆ సైకో గడి తీసాడు కదా ఆ ఫొటోస్ అన్ని ఆ డిటెక్టివ్ కి పంపిస్తుంది. ఆ ఫొటోస్ అన్ని చూసి ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ కి నిజంగానే అన్యాయం జరిగింది. కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిటెక్టివ్ ఏంటంటే హీరోయిన్ ని సరిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా తనని భయపెట్టి తనకి సహకారంగా ఉండకుండా తానే తప్పు చేసిందన్నట్టు ప్రొజెక్ట్ చేసి చివరికి తానికే శిక్ష పడేలా చేశారు. పాప ఇదంతా తెలిసిన తర్వాత డిటెక్టివ్ కే బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చేసి కరణ్ ని గ్రేస్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళు కూడా తనకు అన్ని చెప్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఇన్వెస్టిగేట్ చేశారో ఆ ఫైల్స్ అన్ని ఒక టేబుల్ మీద పెట్టి చూడండి, మీరు ప్రతి ఒక్క ఫైల్ ని హ్యాపీగా చూడొచ్చు, మీరు కూడా తెలుసుకోండి ఆ సైకోగడ్ గురించి అని చెప్పేసి అంటంతో ఈ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. కూర్చొని ఒక్కొక్క ఫైల్ ని చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన తర్వాత ఈ డిటెక్టివ్ కి అర్థమైపోతుంది అనమాట తన జీవితంలో తాను ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే హీరోయిన్ మాట కరెక్ట్ గా వింటే మాత్రం పాపం హీరోయిన్ ఈ రోజు ఇలా ఉండేది కాదు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సమాజంలో ఆ తర్వాత కోర్టు ముందు హీరోయిన్ ఒక ముద్దాయిలా నిలబడింది. కానీ నిజం చెప్పాలంటే ఆ సైకో గాడి వల్ల హీరోయిన్ ని చాలా ఇబ్బంది పడింది. తాను కూడా ఎంతగానో బాధపడతాడు తను చేసిన తప్పుకి. ఆ తర్వాత కిందకు వచ్చేసి గ్రేస్ తో మాట్లాడతాడు. నాలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారండి, నాకన్నా దారుణమైన వాళ్ళందరూ ఉన్నారు, అసలు మాలాంటి వాళ్ళ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి తప్పు చేయకుండానే పాపం శిక్ష అనుభవిస్తుంది, అది సమాజం ముందు అందులోను గవర్నమెంట్ ముందు. ఇది ఏమైనా సరే నేను తప్పు చేశానని చెప్పేసి పాప ఆయన చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఆఫీస్ కి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డిటెక్టివ్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఈ డిటెక్టివ్ చూసిన తర్వాత భయం వేస్తుంది, మళ్ళీ ఈయన వచ్చాడు ఏంటి అని చెప్పేసి. కాకపోతే డిటెక్టివ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే నేను తప్పు చేశానమ్మా, నిన్ను బాగా ఎంక్వైరీ చేయాల్సింది, అందులోనూ నిన్ను అనుమానించాను నేను, ఇది ఏమైనా సరే పక్క ఊర్లో ఒక సైకో గాడిని పట్టుకున్నాము, వాడి దగ్గర నీకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, 8 ఫొటోస్ ఉన్నాయి, అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అందులోనూ నేను చెప్పింది నిజమని ఇప్పుడు నమ్ముతున్నారా అని చెప్పేసి అంటే ఆయన కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం అమ్మా, మేము తప్పు చేసాము, దయచేసి క్షమించు, నా మొహం కూడా నీకు చూపించుకోలేకపోతున్నానని చెప్పేసి గవర్నమెంట్ నీకు ఇవ్వాలనుకుంటుంది అని చెప్పేసి ఒక కవర్ ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ కవర్ తీసుకుంటుంది. ఆ తర్వాత కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో $500 ఉంటాయి అనమాట. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ మీద కేసు వేశారు కదా, దాని హీరింగ్ కోసం అని చెప్పేసి $500 కట్టాలన్నమాట. దాన్ని హీరోయిన్ కి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సైకో గాడిని పట్టుకున్నారంటే
ఖచ్చితంగా వాడి గురించి ఇంటర్నెట్ లో వస్తుందని చెప్పేసి తాను సెర్చ్ చేసి చూస్తుంది. అందులో వాడి ఫోటో కనిపిస్తుంది. వాడిని చూసిన తర్వాత హీరోయిన్ భయంతో వణికిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆఫీసులో ఉన్న టెక్నీషియన్ ఏంటంటే కరణ్ కి చెప్తాడనమాట, చూడండి వాడి దగ్గర మనకు ఒక హార్డ్ డిస్క్ కూడా దొరికింది, అందులో చాలా ఫుటేజ్ ఉంది, కాకపోతే వాడేంటంటే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి దానికి లాక్ వేసాడు, ఆ పాస్వర్డ్ వాడు టైప్ చేస్తేనే ఓపెన్ అయింది, కాకపోతే మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఓపెన్ చేద్దాం చూసినా సరే ఫైల్స్ ఓపెన్ అవ్వట్లేదు, కేవలం ఫోల్డర్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి అంటంతో కరణ్ ఏముంటుందంటే ఏమున్నాయి ఫోల్డర్స్ అని చెప్పేసి అడుగుతుంది. ప్రతి ఒక్క అమ్మాయి పేరు ఉందండి, వాడు ఏ అమ్మాయి జీవితం నాశనం చేశాడో ఆ అమ్మాయి పేరు ఉంటుంది, అందులో అంబర్ అని ఉంటుంది, తర్వాత చాలా మంది ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి అంటంతో కరణ్ ఏముంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటుంది. తప్పకుండా ట్రై చేస్తామని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఆ సైకో గడి లాయర్ ని చూపిస్తారు. వాడిని కలవడానికి కరణ్ అలాగే గ్రేస్ వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ లాయర్ ఏమంటాడంటే, చూడండి వాడు తప్పు ఒప్పుకున్నాడు, కాకపోతే వాడు ఏమంటాడంటే మానభంగం కేసులు నా మీద వేసినా పర్లేదు కానీ కిడ్నాప్ చేసిన కేసులు నా మీద వేయొద్దు అంటున్నాడు, మీరు గనక దానికి ఒప్పుకుంటే ఆ హార్డ్ డిస్క్ పాస్వర్డ్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు అని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు ఆలోచిస్తారు. ఎందుకంటే అందులో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయొచ్చు. సో దాంతో కోర్టు ఏంటంటే వాడికి ఇంకా ఎక్కువ కాలం శిక్ష విధిస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కేసుని ఇంతకు ముందు వాదించడం లాయర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే, ఏంటమ్మా నాకు చాలా పనులు నువ్వు చెప్పని చెప్పడంతో నాకు అర్జెంటుగా ఒక లాయర్ కావాలండి, మీరు బిజీగా ఉన్నాను అంటున్నారు కాబట్టి నాకు వేరే లాయర్ కావాలని చెప్పేసి అంటంతో సరే అరేంజ్ చేస్తాను, ఏంటి చెప్పని చెప్పంటే ఏం లేదండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళ మీద కేసు వేయాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఏంటి ఎందుకని చెప్పేసి ఏం అడగకుండా నేను బిజీగా ఉన్నానని చెప్పేసి వేరే లాయర్ దగ్గరకు పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా వచ్చి వేరే లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తను జరిగింది మొత్తం చెప్పి గవర్నమెంట్ మీద కేసు వేయాలనుకున్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఆ లాయర్ కూడా నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, ఎందుకంటే ఒక నా డబ్బు పోయిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఒక నా కారు పోయిందంటే ఖచ్చితంగా అవును నిజంగానే జరిగిందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఒక అమ్మాయి వచ్చేసి నా జీవితం నాశనం అయిపోయిందంటే మాత్రం నిజంగానే నాశనం అయిందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిపార్ట్మెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. నీకు జరిగింది అన్యాయమే, కాకపోతే మరి నీకు డబ్బులు రిటర్న్ ఇచ్చేసారు కదా ఓకేనా అని చెప్పేసి అంటే హీరోయిన్ ఏమంటదంటే నాకు డబ్బులు రిటర్న్ ఇచ్చారండి అంతా బానే ఉంది, కాకపోతే నన్ను నమ్మిన నా ఫ్రెండ్స్ నాకు దూరం అయిపోయారు, ఈ సమాజం నాకు దూరం అయిపోయింది, నన్ను చూసే ప్రతి ఒక్కరు నాకు దూరం అయిపోయారు, అందులోనూ గవర్నమెంట్ నన్ను ఒక హోమ్ లో ఉంచేది, ఆ హోమ్ కు దూరం అయిపోయాను, కౌన్సిలర్స్ నన్ను ప్రేమగా చూసేవాళ్ళు వాళ్ళకి నేను దూరం అయిపోయాను, నాకు ఉద్యోగం పోయింది, ఒక్క ముక్కలో చెప్పాలంటే నా జీవితం పోయిందండి, నేను మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి నా జీవితాన్ని, అందుకని నేను కేసు వేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఆ లాయర్ కూడా స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో కేసు హీరింగ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ సైకో గాడిని కోర్టులో హాజరుపరుస్తారు. అందులోను వాడి వల్ల ఎవరెవరి జీవితాలు అయితే నాశనం అయిపోయాయో వాళ్ళలో చాలా మంది లోపలికి వస్తారనమాట. అందులో లిల్లీ అనే అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, అంటే దూకి పారిపోయింది కదా ఆ అమ్మాయి మాట్లాడుతుంది, వీడి వల్ల నాకు సమాజం మీద గౌరవం పోయింది, భయం వచ్చేసింది, ఎవరిని చూసినా భయం పడుతుంది, నేను నిజం చెప్పినా సరే బయట సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు, అందులోనూ నా కెరియర్ నాశనం అయిపోయింది వీడి వల్ల అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ముసలావిడింది కదా ఆ పెద్ద ఆవిడ లెగిసి కోర్టులో జడ్జి గారు అడుగుతుంది అనమాట, వాడితో నేను మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటుంది. దాంతో జడ్జి గారు కూడా పర్మిషన్ ఇస్తారు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే, ఒరే నాకు వయసు అయిపోయింది, అందులో నేను అందరు అమ్మాయిలాగా బయట తిరిగేదాన్ని కూడా కాదు, ఇంట్లోనే ఉంటున్నాను, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసావని చెప్పేసి అంటంతో ఆ సైకో గడు మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఆ లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయన కూడా చెప్తాడనమాట హీరోయిన్ కి, చూడమ్మా ఇప్పుడు నువ్వు సిస్టమ్ మీద కేసు పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక విధంగా నేను ఇబ్బంది పెడతారు, ఎందుకంటే సిస్టమ్ లో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, కాబట్టి నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు ఏమన్నారంటే నీ జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు 1,50,00,000 డబ్బులు ఇస్తామన్నారు, సెటిల్మెంట్ ఓకేనా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఓకే అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ లాయర్ ఏమంటాడంటే, లేదమ్మా మనం ఇంకొంచెం మాట్లాడితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి అంటంతో వద్దండి మీరు ఫస్ట్ చెప్పింది నాకు అర్థమైపోయింది, ఈ డబ్బులు చాలండి, నాకు ఎక్కువ డబ్బులు ఏం అవసరం లేదు, ఆ డబ్బులు తీసుకొని ఈ ఊరిని ఇక్కడున్న జనాల్ని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతానండి, నా బతుకు నేను బతుకుతానని చెప్పేసి అంటంతో ఆ లాయర్ కూడా హీరోయిన్ ని అర్థం చేసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మరుసటి రోజు కోర్టులో కేసు హీరింగ్ వస్తుందన్నమాట. జడ్జి గారు ఏంటంటే అందరి సాక్ష్యాలు పరిశీలిస్తాడు, అంతేకాకుండా గ్రేస్ కూడా చెప్తుందన్నమాట, చూడండి వీడు ఒక అమ్మాయి జీవితం ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేయలేదు, చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు, అందులోనూ హార్డ్ డిస్క్ లో వీడికి సంబంధించిన ఫుటేజ్ చాలా ఉంది, దాని పాస్వర్డ్ కూడా వాడికి మాత్రమే తెలుసు, ఫస్ట్ పాస్వర్డ్ ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇవ్వలేదు, ఇది ఏమైనా సరే వీడు బయట ఉంటే మాత్రం చాలా మంది అమ్మాయిలు భయపడతారు, బయటకు కూడా రారు, దాన్ని బట్టి తీర్పు ఇవ్వండి చెప్పేసి అంటంతో ఆయన కూడా మొత్తం చూసి మామూలుగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తేనే ఒక అబ్బాయికి 40% జీవితం జైల్లో గడపాలని చెప్పేసి తీర్పిస్తారనమాట. అలాంటిది వీడు చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసి
చేశాడు కాబట్టి జడ్జి గారు వీడికి 380 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించాలని చెప్పేసి తీర్పిస్తాడు. బేసికల్ గా ఒక మనిషి 100 సంవత్సరాలు బతకడమే చాలా కష్టం, అలాంటిది వీడు 380 సంవత్సరాలు జైల్లో ఉండాలని చెప్పేసి తీర్పిస్తాడు. అందులోనూ వాడు ఖచ్చితంగా జైల్లోనే చనిపోతాడు. ఈ తీర్పు విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కరెన్ అలాగే గ్రేస్ అంతేకాకుండా డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు ఏంటంటే పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే ఆ సైకో గాడు మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు, ఏం మాట్లాడతాడో చూద్దాం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇంటర్వ్యూ వస్తుంది అనమాట. ఆ ఇంటర్వ్యూలో సైకో గాడు ఏమంటాడంటే నేను మిలిటరీలో పనిచేసేవాడిని, ఏది ఏమైనా సరే నేను మానభంగాలు చేసినప్పుడు మొదట 2-3 కొంచెం భయపడ్డాను, ఆ తర్వాత కొన్ని తప్పులు కూడా చేశాను, నేను నా DNA వదిలేయటం అలాంటి తప్పులు చేశాను, బట్ పోలీసులు సరిగ్గా దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే మొదటి 2-3 అంటే ఎవడు సీరియస్ గా తీసుకోడు. అప్పుడు నాకు అర్థమైంది మనం ఎటువంటి ఆధారాలు వదలకూడదని చెప్పేసి ఆ తర్వాత చాలా బుక్స్ చదివాను, ఆధారాలు ఏమి లేకుండా. అందులోను మానభంగం చేసిన తర్వాత సమాజం ఫస్ట్ అమ్మాయినే క్వశ్చన్ చేస్తుంది, ఎందుకంటే నిజమా అబద్ధం అని చెప్పేసి, అదే నాకు బెనిఫిట్ అయిపోయిందని చెప్పేసి వాడు ఇంటర్వ్యూలో చెప్తాడు అనమాట. ఇదంతా చూసిన తర్వాత కరెన్ గ్రేస్ ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషికి అన్యాయం జరిగిందని వస్తే జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కానీ అసలు నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తే ఎవరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ బాధను మనతో చెప్పుకుంటారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా కరెన్ ఏం చేస్తుంటే టీవీ ఆఫ్ చేసి వీళ్ళంటూ బయట ఎంతమంది ఉన్నారో మనం ఎంతమందిని పట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే గ్రేస్ ఏమంటుందంటే మొత్తానికి ఒకరిని పట్టుకున్నాం కదా, వీడికి శిక్ష విధించారు, దాంతో వాళ్ళందరికీ భయం వేస్తుంది కదా అని చెప్పేసి అంటంతో తాను కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే తనకి లైసెన్స్ వచ్చింది. అందులోనే తనకి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే అనుకున్న ప్రకారం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో ఒక జీప్ కొనుక్కుంది. ఇప్పుడు తనకి లైసెన్స్ వచ్చింది కాబట్టి తన బండి తానే నడుపుకోవచ్చు. ఆ తర్వాత ఆ బండిలో తన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కాకపోతే వెళ్ళిపోయే ముందు తను ఏం చేస్తుందంటే తన కేసును డీల్ చేసిన ఆ డిటెక్టివ్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు నన్ను మాత్రమే కాదు ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది అమ్మాయిని ఇలా అనుమానించుంటావో, కాబట్టి నువ్వు తప్పు చేసావని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ కూడా దయచేసి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే ఇక మీద నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం దయచేసి వాళ్ళకి సహకరించని చెప్పేసి అంటుంది. ఆయన కూడా బాధపడతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక మౌంటైన్ కి వెళ్ళి అక్కడ నుంచొని ప్రశాంతంగా సన్సెట్ చూస్తుంది అనమాట. అందులోనూ కరణ్ కి కాల్ చేస్తుంది హీరోయిన్. దాంతో కరణ్ కూడా కాల్ లిఫ్ట్ చేసి ఎవరండి అని చెప్పేసి అంటుంది. నా పేరు మేరీ అని చెప్పేసి అంటంతో కరణ్ కి అర్థమైపోతుంది ఫోన్ చేసింది హీరోయిన్ అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే థ్యాంక్స్ అండి, ఒక స్టేజ్ లో నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, ఏది ఏమైనా సరే మీరు ఆ సైకో గారిని పట్టుకోవటం వల్ల నా జీవితం మారిపోయింది. నా జీవితం మొత్తం కష్టపడి సంపాదిస్తే ఎంతైతే డబ్బులు వస్తాయో అంత డబ్బులు వచ్చాయి నాకు. సో ఏది ఏమైనా సరే మళ్ళీ నా జీవితాన్ని నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. నాలాంటి చాలా మంది అమ్మాయిలు జీవితాలని కొత్తగా స్టార్ట్ చేయడానికి మీరే కారణం, కాబట్టి థ్యాంక్స్ అని చెప్పేసి అంటంతో కరణ్ కూడా ఏమంటుందంటే అది మా బాధ్యత అమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అండి బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే కరణ్ ఏం చేస్తుందంటే గ్రేస్ కి ఫోన్ చేసి ఇలాగ మేరీ కాల్ చేసింది, మనం ఫొటోస్ చూసాం కదా ఆ అమ్మాయి మన ఇద్దరికి థ్యాంక్స్ చెప్పిందని చెప్పేసి అంటంతో గ్రేస్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. నిజం చెప్పండి ఈ సిరీస్ మీకు బాగా నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన సిరీస్లు మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి కాబట్టి ఆ వచ్చే సిరీస్లన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.